పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు. చట్టాలతో సమస్యలకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలు పరిష్కరించుకోవడానికి సిద్ధం. ఏపీ ఒక అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు వేస్తాం. సాయుధ పరస్పర సహకారాలతో ముందుకు వెళ్దాం. ఉమ్మడి ఏపీలోని అనుమతులకు అభ్యంతరం చెప్పొద్దు. వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి ఆలోచనలు లేదు. తెలంగాణ పోర్టు కనెక్టివిటీకి ఏపీ సహకరించాలి. అమరావతి వృద్ధికి హైదరాబాద్ సహకారం కీలకమే. విద్యారంగానికి త్వరలో సరికొత్త పాలసీ రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. రావిర్యాల్లో సుజన్ ఫార్మా యూనిట్ ప్రారంభం అని చెప్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఈసిటీలో సుజన్ మెడికేర్ ఫార్మా యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు ప్రారంభించారని చెప్పేసి అందులో వీళ్ళ ఫోటోలు చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలని అడిగితే నేను నీళ్ళే కావాలని కోరుకుంటాను. వివాదం కావాలా, పరిష్కారం కావాలని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటాను. వివాదాల కంటే శాశ్వత పరిష్కారాలకే మొగ్గు చూపుతా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈసిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణానదిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుకు అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. కృష్ణానదిపై ఆయా ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అనుమతులను ఇప్పుడు అడ్డంకులు పెట్టవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డితో పాటు పాలకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, భీమా, నెట్టెన్పాడు వంటి ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయి. ఇప్పుడు వాటికి అభ్యంతరాలు చెప్పవద్దని, ఈ అడ్డంకులతో పర్యావరణ సిడబ్ల్యూసి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ పంచాయతీతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. ఏదున్నా మాట్లాడుకోవడం సరైనదే. ఆ మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలి. ఎవరూ నష్టపోవద్దు. ఇక్కడ రైతులు ఎంతైతే బాగుపడాలని ఇక్కడ ప్రభుత్వం కోరుకుంటుందో, ఇక్కడ ప్రజలు కోరుకుంటారో, ఇక్కడ మీడియా కోరుకుంటుందో, అక్కడ కూడా రైతులు బాగుండాలి. ఆంధ్రాలో కూడా రైతు రాజ్యం ఎక్కడున్నా బాగుపడాలి. వాళ్ళను బాధ పెట్టద్దు, వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి అందరం కోరుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల మాకు నష్టం కలుగుతూ ఉంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా దాన్ని అందరం కూడా వ్యతిరేకిస్తాం. ఏదేమైనప్పటికీ రైతు సమస్యలు పరిష్కారం కావాలి. ఇక్కడ రాజకీయాలు చేయొద్దు, పరిష్కారం దిశగా నడవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మాటలు అయితే చాలా అభినందనీయం. ఖచ్చితంగా అందరూ స్వాగతించాలి. సమస్యలు తలెత్తుతున్నాయి. రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుంది. మాకు సహకరించండి అని కోరారు. తాము వివాదం కోరుకోవడం లేదని, పరిష్కారమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాదని, రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళాలని, చర్చల ద్వారా సమస్యలకు సంపూర్ణ పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాలతో పాటు చర్చలకు మేము సిద్ధం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేస్తే తెలంగాణ 10 అడుగులు ముందుకు వేస్తుందని, నీళ్ల వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మాకు లేదు. వివాదాలు చేయవద్దు, చర్చలు ఒకటే పరిష్కారం. న్యాయస్థానాలు లేదా ఇతరుల వద్ద పంచాయతీల కంటే మనమే కూర్చొని మన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం. రాజకీయాలకి అతీతంగా ఈ సమస్య పరిష్కారానికి అందరూ సహకరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నీటి సమస్యలను పరిష్కరించుకునేందుకే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు. పోర్టు కనెక్టివిటీ అవసరం. 2 రాష్ట్రాల పరస్పర సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని, పక్క రాష్ట్రాలతో చర్చలు సాగుతాయని సీఎం రేవంత్ తెలిపారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, పరస్పర సహకారమే కోరుకుంటున్నామని తెలిపారు. దేశంలో పోర్టు కనెక్టివిటీ లేని ఏకైక పెద్ద రాష్ట్రం తెలంగాణనేనని, తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ అవసరమని, సముద్ర మార్గంతో అనుసంధానం కావాలంటే ఆంధ్రప్రదేశ్ సహకారం తప్పనిసరని తెలిపారు. అందుకే మచిలీపట్నం పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 12 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే
దానికి సమాంతరంగా రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర సహకారం కోరుతున్నామన్నారు. ఈ కనెక్టివిటీ రెండు రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని, అయితే పక్క రాష్ట్రం సహకారం సయోధ్య లేకుండా ఇవన్నీ జరగవు, అందుకే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం. ఈ విషయంలో సంపూర్ణంగా మేము ముందుకు వస్తాం అని సీఎం స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారం కూడా కావాలని చెప్పి సహకారం కూడా అవసరమేనన్నారు. హైదరాబాద్లో డేటా సెంటర్లు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వాటికి విద్యుత్తో పాటు నీరు కూడా అవసరమేనని, కృష్ణా జలాలు తరలించాలన్న పొరుగు వారితో పరస్పర సహకారం అవసరమని వివరించారు. భవిష్యత్తు అంత ఫ్యూచర్ సిటీదేనని, ఇక్కడ భూముల ధరలు భవిష్యత్తులో అనేక రేట్లు పెరుగుతాయని, అందువల్ల ప్రాంత ప్రజలెవరూ భూములు అమ్ముకోవద్దన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా వాతావరణం రాష్ట్రంలో ఉందని, పారిశ్రామిక అభివృద్ధి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేందుకు ఈ కంపెనీలు ప్రారంభోత్సవానికి తాను వచ్చినట్లు చెప్తాను. భూముల ధరలు పెరుగుతూ ఉన్నాయి, దయచేసి భూములు అమ్ముకోవద్దు ప్రజలు, కానీ ఆ భూములకు రక్షణ కూడా కల్పించాలి. గతంలో ఎప్పుడో తక్కువ ధరలో ఉన్నటువంటి భూములకు ఇప్పుడు ధరలు వలికినాయని చెప్పేసి భూ కబ్జా కోర్లు ప్రాణాలను సైతం తీయడానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆ భూమి యజమానులకు రక్షణ కల్పించాలి. అలాగే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి వేరే రాష్ట్రాల ప్రజలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మానుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది బిల్డర్లు ఉన్నారు, ఒకవేళ డెవలప్మెంటే కావాలనుకుంటే. ఈ రాష్ట్రంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నారు, భూమి లేనటువంటి ప్రజలు ఉన్నారు, ఇల్లు లేనటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్లకు ఉపయోగించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఏదైతే ఇతర రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని చెప్పేసి మీరైతే కోరుకుంటున్నారో దాన్ని అయితే అందరం స్వాగతిస్తూ ఉన్నాం. ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి అని చెప్పేసి అంటే మనం 50 ఇచ్చి వాళ్ళ నుండి రూపాయి పుచ్చుకుంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కావచ్చు, ఇంకా అన్యాయానికి గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అని చెప్పేసి అంటే విలువకు విలువ ఉండాలి. అంతేగాని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనదంతా వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళ నామమాత్రాన్ని ఏదో తెచ్చిపెట్టుకుంటే దానివల్ల మనకు నష్టమే జరుగుతుంది. సో గతంలో మీరే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అక్రమాలు జరిగినాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నారు, కానీ ఇవ్వడమే కానీ తెచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పారు, మీరే చెప్పారు. దానికి అతీతంగా మీరు పనిచేయాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దీనికి ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా మద్దతుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.